హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టైం పాస్ వేణు. ఈరోజు అయితే నేను ఇంకో కొత్త మూవీ రివ్యూ అయితే వచ్చేస్తున్నాను. సో ఏదో కాదు, మరి మన సేనాధిపతి అయితే చెప్తారు కదా, సో లంచం ఎక్కడైతే లంచం ఉంటుందో ఐ విల్ బి బ్యాక్ అని చెప్పేసి. సో ఈరోజు అయితే ఇండియన్ 2 భారతీయుడు 2 అయితే రిలీజ్ అయిపోయింది. సో తెలియదే ఉంది, మరి కమల్ హాసన్ గారు యాక్టింగ్ చేశారు. సో యాక్టింగ్ ఇచ్చేస్తారు. అలాగే మన డైరెక్షన్ శంకర్ గారి డైరెక్షన్ ఉంటుంది. సో డెఫినెట్లీ అయితే లాస్ట్ వరకు చూడండి రివ్యూ కోసం. అలాగే ఎవరైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోలేదో డూ సబ్స్క్రైబ్ ద ఛానల్. సో టైం అయిపోతే అయిపోతుంది, ఇంకా ఎండింగ్ వరకు చూసి అయితే డెఫినెట్లీగా ఉండండి. Indian. అన్నీ చేస్తాను, కొంచెం సంతకం పెట్టమ్మా. ఆకాంక్షలు ఉండే ఇప్పుడు జరుగుతుంది. ఎంత రక్తం తాగుతుందో మీకు టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. మూవీ అయితే మొత్తానికి అవగొట్టాం భయ్య. ఇంకా మూవీ విషయానికి వస్తే మాత్రం డిసప్పాయింట్ అయ్యాననే చెప్పాలి. ఎందుకంటే డైరెక్టర్ శంకర్ గారి దగ్గర అయితే నేను ఇలాగ ఎక్స్పెక్ట్ చేయలేదు. కమల్ హాసన్ గారి యాక్టింగ్ తన పరంగా తనైతే బాగానే చేశారు. బట్ ఒరిజినల్ భారతీయుడు మూవీ ఎసెన్స్ ఏదైతే ఉందో అదైతే పక్కన పెట్టేసి కొంచెం బాగా ఎక్కువ కమర్షియల్ ఎలిమెంట్స్ అయితే యాడ్ చేసినట్టు అనిపించింది నాకు. మూవీ చూసే కొద్దీ నాకు ఎలా అనిపించింది అంటే, అపరిచితుడు మూవీ భారతీయుడు మూవీ రెండు కలిపి కొట్టేసినట్టు అనిపించింది. చాలా మిక్సప్ అయిపోయి తుస్ అయిపోయింది. ఇంకా సాంగ్స్ పరంగా పెద్దగా ఏం అనిపించలేదు. సాంగ్స్ ఏం లేవు. కొద్దిగా కింగ్ఫిషర్ క్యాలెండర్ గర్ల్స్ మీద కొద్ది కాన్సన్ట్రేట్ చేసినట్టు చేసి ఒక సాంగ్ అయితే ఉంటుంది. సో అది పెద్దగా ఏం అనిపించలేదు. సో భారతీయుడిని ఏం చేశారంటే, యాక్చువల్లీ ఒరిజినల్ భారతీయుడిని చాలా అడ్వాన్స్డ్ భారతీయుడిగా తీసేశారు. సో మెయిన్ అదైతే అసలు ఎక్కలేదు. అసలు ఫస్ట్ హాఫ్ మాత్రం చాలా చాలా స్లోగా వెళ్తూ ఉంటుంది. ఓన్లీ క్యారెక్టర్ని మూవీలోకి మనల్ని తీసుకెళ్ళడానికి, క్యారెక్టర్ని మూవీలోకి తీసుకురావడానికి ఫస్ట్ హాఫ్ అయితే అయిపోతుంది. కంబ్యాక్ ఇండియా అనే స్లోగన్తోనే అయిపోతుంది. సెకండ్ హాఫ్ మాత్రం చాలా లాగీగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇప్పుడు అయిపోద్దా అన్నట్టుగానే ఉంది చెప్పాలంటే. సో మూవీ స్టార్ రేటింగ్కి వస్తే మాత్రం 2 కంటే ఎక్కువ ఇవ్వటం వేస్ట్ భయ్య. సో ఎవరైతే వెయిట్ చేసి టీవీలో చూద్దాం అనుకుంటే వాళ్ళు మాత్రం నెట్ఫ్లిక్స్లో వచ్చేస్తుంది. ఎందుకంటే నాకు తెలిసి అయితే ఈ వీకెండ్తో ఈ మూవీ ఫినిష్ అయిపోయినట్టే, ఇంక దానికంటే ఎక్కువే ఉండదు. ఇంకా చెప్పాను కదా, సో ఓటీటీ పార్ట్నర్ అయితే నెట్ఫ్లిక్స్ భయ్య, నెట్ఫ్లిక్స్లో వచ్చేస్తుంది. సో అంతే భయ్య, బాగా డిసప్పాయింట్ అయిపోయాం మూవీకి అయితే మాత్రం. బట్ లాస్ట్లో అయితే భారతీయుడు 3 టీజర్ అయితే చూపించారు. అది మాత్రం చాలా బాగా అనిపించింది. ప్రీ రిలీజ్ ఈవెంట్లో కమల్ హాసన్ గారు చెప్పారు భారతీయుడు 3 అయితే చాలా బాగా నచ్చింది అని చెప్పేసి. సో దాని తగ్గట్టుగానే ఉంది అనిపిస్తుంది. ఎందుకంటే థర్డ్లో సేనాధిపతి అంటే ఫ్రీడమ్ గురించి బాగా చెప్పేసి ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేశారు. ఇక్కడ ఏంటంటే బాగా క్లమ్జీ అయిపోయింది భయ. అసలు నాకైతే నచ్చలేదు ఇంకా చెప్పడానికి. సో ఎవరైతే ఖాళీగా వీకెండ్లో టైంపాస్ చేసుకుని ఒక మూవీ చూడాలనుకుంటారో వాళ్ళకైతే ఇది బెస్ట్. లేకపోతే మాత్రం వెయిట్ చేసి నెట్ఫ్లిక్స్లో చూడండి ఇంకంతే. సో అంతే భయ్య, మూవీ రివ్యూ లాస్ట్లో 2 అయితే ఇచ్చుకుంటాం ఇంకంతే. సో ఎవరైతే నా వీడియోస్ అయితే చూస్తున్నారో సో తప్పకుండా అయితే ఒక లైక్ కొట్టేయండి వీడియోకి. అలాగే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే ఒక కామెంటు షేర్ కూడా చేసేయండి. సో థ్యాంక్ యూ భయ్య, జై హింద్.